ఈ ప్లే రైట్ సెటప్ చాలా చాలా ఈజీ. ఏం చేస్తాము ఫస్ట్? ఏం చేసామో చెప్పండి. ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం. విజువల్ స్టూడియోలోకి వెళ్ళామా, న్యూ ప్రాజెక్ట్ అన్నామా. ఓకే. ఇక్కడ ఎన్ యూనిట్ ఇక్కడ టైప్ చేయండి. ప్రాజెక్ట్ టైప్ అంతకుముందు మనం ఎన్ యూనిట్ టెస్ట్ ప్రాజెక్టులు, స్పెక్ట్రల్ ప్రాజెక్టులు అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఎన్ యూనిట్లో నేర్చుకుందాం. ఎన్ యూనిట్ ప్లే రైట్ టెస్ట్. ప్లే రైట్ కొట్టంగానే ప్లే రైట్ టెస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చింది. సో నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ నేమ్ ఉంది. ఏం ప్రాజెక్ట్ పేరు పెడదాం? ప్లే రైట్ లెర్నింగ్స్. ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చిన పేరు. ఓకే. గో టు నెక్స్ట్. క్రియేట్ 8.0 డాట్ నెట్ వర్షన్. లేటెస్ట్ 8.0 ఉండిద్ది. ఓకేనా? లేకపోతే అప్డేట్ చేసుకోండి. 8.0 అంటే లేటెస్ట్ వర్షన్. సో ఇట్లా మీకు ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయి ఒక చిన్న శాంపుల్తో సహా ఒక టెస్ట్ కేసు కూడా వచ్చేసిద్ది. ఏది? ప్లే రైట్ డెవ్ అనే పేజ్ మీద ఒక ప్రాజెక్ట్ కూడా శాంపుల్ కూడా క్రియేట్ చేసి ఇస్తున్నాడు. ఇది ఏంటి? ఇది వెబ్ అప్లికేషన్. ఈ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ ఎట్లా చేయాలనేది కూడా వాడు శాంపుల్గా చూపించాడు. ఓకే. ఇది ప్లే రైట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. అర్థమైందా? ఘాట్ ఇట్. ప్లే రైట్ ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తారో తెలుసా? ఎస్. ఓకే. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇది ప్లే రైట్ అని మీకు ఎట్లా అర్థమైంది? ఎందుకంటే వాళ్ళు టెంప్లెట్తో సహా ఇచ్చారు. ఈ టెంప్లెట్లో మీరు ఆ టెంప్లెట్ చూస్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి అన్ని డిపెండెన్సీస్ దాంతో పాటే వచ్చేసినాయి. ఇప్పుడు ప్లే రైట్ పని చేయాలంటే ఏం కావాలి? గో టు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి రైట్ క్లిక్, ప్యాకేజ్ మేనేజర్, మేనేజ్ న్యూ గెట్ ప్యాకేజెస్ అని ఉండిద్ది. ఇప్పుడు మనము దేని మీద డిపెండ్ అవుతున్నాము? మనము ఇది ప్లే రైట్ కావాలి మనకి కదా. ఇది 1.271 ప్లే రైట్ ఎన్ యూనిట్. ఎందుకంటే టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ విచ్ వర్క్స్ విత్ ప్లే రైట్ ఇది కావాలి. ఇది చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేయాల. నేను ఆ ప్రాజెక్ట్ టెంప్లెట్ చూజ్ చేసుకున్నాను కాబట్టి నాకు అన్నీ వచ్చేసినాయి. ఓకే. రిక్వైర్డ్ డిపెండెన్సీ, మనకు మేజర్ డిపెండెన్సీ ఇది కావాలి. ప్లే రైట్తో పని చేయాలంటే ప్లే రైట్ అనేది ఇది నా క్లాస్ కాదు. కరెక్టా? ఐ డెంట్ క్రియేటెడ్ ద ప్లే రైట్ క్లాస్ అవన్నీ. సో మైక్రోసాఫ్ట్ వాడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చాడు. సో యు ఆర్ డిపెండింగ్. ఆ ప్రాజెక్ట్లో ఏముండిద్దబ్బా? ఏముండదు. ఈ ప్లే రైట్ అనేది ఒక ప్యాకేజ్ ఆర్ వన్ లైబ్రరీ. లైబ్రరీ అంటే ఏంటి? లైబ్రరీ అంటే ఏంటి? రోజా ఉందా? రోజా, వాట్ ఈజ్ ఏ లైబ్రరీ? రోజా, వాట్ ఈజ్ ఏ లైబ్రరీ? షబానా, లైబ్రరీ అంటే ఏంటో తెలుసా తెలీదా? ఎవడికి తెలియదు లైబ్రరీ అంటే. స్టోరింగ్ డేటా సార్. ఆ? డేటా స్టోరింగ్ పాయింట్. మీరు ఎప్పుడైనా లైబ్రరీస్కి వెళ్ళారా? ఎస్ సార్. ఏముంటాయి లైబ్రరీలో? బుక్స్. బుక్స్ కదా. అట్లానే మన ప్రాజెక్ట్ కూడా ఒక లైబ్రరీ అనుకుంటే ప్రాజెక్ట్లో ఏముంటాయి? ఏముంటాయి ప్రాజెక్ట్లో? క్లాసెస్. ఏంటి? ఇది నా ప్రాజెక్టు. దీంట్లో ఏమున్నాయి? ఏం కనిపిస్తున్నాయి చెప్పండి క్లాస్ ప్రాజెక్ట్లో? ఫంక్షన్స్. సింటాక్సెస్. ఏం సింటాక్స్ ఇది? ఇక్కడ చూడండి అమ్మా.
క్లాసెస్. లైబ్రరీ. డాట్ సిఎస్ ఫైల్ అంటే ఏంటి? క్లాసు. క్లాస్. క్లాసు. రైట్. క్లాసెస్, క్లాస్లో వేరియబుల్స్ ఫంక్షన్స్ ఉంటాయి. అవునా? సో లైబ్రరీ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. అర్థమైందా? వాట్ ఈస్ ఎ లైబ్రరీ? దాన్నే డిఎల్ఎల్ అంటారు. ఈ చిన్న టర్మినాలజీ తెలియలేదు అనుకోండి, అసలు మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటారు. ఓకేనా? సో లైబ్రరీ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేశా, 2 క్లాసులు ఉన్నాయి నా ప్రాజెక్ట్లో. దీన్ని ఒక లైబ్రరీ అంటాను. ఈ లైబ్రరీలో ఏమున్నాయి? క్లాసెస్ ఉన్నాయి. క్లాసెస్లో ఏమున్నాయి? వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అట్లానే ఆటోమేషన్ చేయడానికి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్లో ఏముంటాయి అంటే, ఆ ప్రాజెక్ట్ ఒక లైబ్రరీ అనుకుంటే ఆ ప్రాజెక్ట్లో ఏముంటాయి? క్లాసెస్ ఉంటాయి. ఉంటాయి. క్లాసెస్. ఆ క్లాస్లో ఏముంటుంది? కొన్ని ఫంక్షన్స్, వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. ఎస్. క్లాసెస్లో ఏముంటాయి? ఫంక్షన్స్. ఫంక్షన్స్, వేరియబుల్స్, ఇవి ఉంటాయి. అవునా? ఇది. సో ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేషన్ ఎట్లా చెయ్యాలో, ఏం చేయాలో, ఈ ఆటోమేషన్ చేయడానికి ఏమేం కావాలో అవన్నీ వీళ్ళు ఏం చేశారు? కొన్ని క్లాసెస్ రూపంలో క్రియేట్ చేసి ఇచ్చారు. సో మనము ఆ ప్యాకేజ్ని మన ప్రాజెక్ట్కి యాడ్ చేయాలి. అర్థమైందా? లేకపోతే ప్లే రైట్ వాడికి మనకు సంబంధం ఏంటబ్బా, వాడెవడో ప్లే రైట్ వాడు ఆడెవడో క్రియేట్ చేసుకున్నాడు ఆటోమేషన్ చేయడానికి ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్ కదా. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ వాడు అది వేరే ప్రాజెక్టు, మంది వేరే ప్రాజెక్టు. రైట్. మన ప్రాజెక్ట్లోకి ఇంకొక ప్రాజెక్ట్ని యాడ్ చెయ్యాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ? గో టు రైట్ క్లిక్, గో టు ద ప్రాజెక్ట్. ఓకే. రైట్ క్లిక్, మేనేజ్ న్యూ గెట్ ప్యాకేజెస్ అనాలి. సో నాకేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజ్లోకి వెళ్ళండి. నాకేం కావాలి? నేను ప్లే రైట్కి సంబంధించిన ప్యాకేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ప్లే రైట్ అంట. ఓకే. ప్లే రైట్ అనగానే నాకేం కావాలి? మైక్రోసాఫ్ట్ ప్లే రైట్ ఎన్ యూనిట్. ఎందుకంటే నా ప్రాజెక్ట్ ఎన్ యూనిట్ అన్నాను కాబట్టి. సో మనకి ఇప్పుడు ఈ అవసరం లే. ఎందుకంటే మనం ఆ టెంప్లెట్తో ఉన్నటువంటి అన్నీ కలిపి ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మనము క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. అదే నార్మల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, ఈ డిపెండెన్సీ మీరు యాడ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనకు ఆ డిపెండెన్సీ యాడ్ చేసుకునే అవసరం లేకుండానే మొత్తం మనకు వచ్చేస్తుంది. సో మన ప్రాజెక్ట్ రావడమే ప్లే రైట్ టెస్ట్ అనే దీంతో ఇన్హెరిట్ అయ్యి వచ్చింది. ఓకేనా? అది. సో ఇప్పుడు మన పని ఏంటి? డైరెక్ట్గా కోడ్ మీద రాయడం, కోడ్ రాయడం. రైట్. ఇది. సో ఇది ఫస్ట్ పాయింట్, ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, డిపెండెన్సీస్ యాడ్ చేయడం. ఎందుకు డిపెండెన్సీ, నేను ఎందుకు యాడ్ చేయాలనే క్వశ్చన్ మీకు తెలియాలి. ఎందుకు యాడ్ చేయాలి డిపెండెన్సీ? నేను వర్క్ చేస్తున్నది సపరేట్ ప్రాజెక్ట్. బట్ ఐఆమ్ డిపెండింగ్ ఆన్, ఐ వాంట్ టు డూ వెబ్ ఆటోమేషన్. To perform the web automation, I depend on some other project. What is that project? Playwright or other library. ఏ లైబ్రరీ మీద డిపెండ్ అవుతున్నాను? ప్లే రైట్ లైబ్రరీ మీద డిపెండ్ అవుతున్నాను. సో ఐ నీడ్ టు యాడ్ దట్ డిపెండెన్సీ టు మై ప్రాజెక్ట్. హౌ డూ యూ యాడ్? ఇంటర్వ్యూలో అడుగుతాడు ఇది. హౌ డూ యూ యాడ్ ద డిపెండెన్సీస్ టు యువర్ ప్రాజెక్ట్? ఎట్లా యాడ్ చేస్తావబ్బా షబానా? రజియా ఉన్నావా? రజియా, హౌ ఎస్ టు సార్. యాడ్ ద డిపెండెన్సీస్? ఇక్కడ ప్లే రైట్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చేసి మేనేజ్ ప్లే న్యూ రైట్ దగ్గర గెట్ రైట్ అని. క్లిక్ ఇస్తావా? సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. సార్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఎస్ సార్. దీంట్లోకి వెళ్ళి నీ మనం ప్రాజెక్ట్, ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటామో ఆ అక్కడ ప్రాజెక్ట్కి రైట్ క్లిక్ ఇచ్చి మెనూ మేనేజ్ లో నుంచి మేనేజ్ న్యూ గెట్ న్యూ ప్యాకేజెస్ గెట్ అనాలి. ప్యాకేజెస్. ఓకే. ఈ బ్రౌజ్ సెక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు నీకు సెలీనియం కావాలనుకో, సెలీనియం అని కొడితే సెలీనియం సంబంధించిన మొత్తం వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఉండేది వెబ్ డ్రైవర్, సెలీనియంతో పని చేయాలంటే. కానీ నేను సెలీనియం వాడదలుచుకోవట్లా, ఐఎమ్ గోయింగ్ ఫర్ ప్లే రైట్.
ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు, మరి మీరు డమ్ముగా అనిపించినప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతాడు. అమ్మా అది సరే కానీ ప్రాజెక్టులు చాలా చేస్తున్నావు సరే, ఒక ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంది, దాన్ని ఎట్లా యాడ్ చేస్తావు అంటాడు. సింపుల్. ప్యాకేజ్ మేనేజర్లోకి వెళ్ళి ఇది యాడ్ చేస్తాం. ఓకేనా? దీన్ని సార్ ఎలా యాడ్ చేశారు సార్? ఇగో ఇట్లా అన్నాను, క్లిక్ చేశాను, ఉమ్, ఇక్కడ ఉమ్. వచ్చిందా ఇన్స్టాల్, ఆ, దాన్ని కొడితే అయిపోయింది ఆటోమేటిక్గా. ఇది ఈ లిస్ట్లోకి వచ్చింది, ఇన్స్టాల్డ్ లిస్ట్లోకి. ఇక్కడ వచ్చింది చూసారా, ఉమ్. అట్లా వచ్చింది. ఓకేనా? ఓకే సార్. క్లియర్? క్లియర్ కాకపోతే వీడియో చూసుకోండి. ఓకే, దట్స్ హౌ యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్లే రైట్ ఆటోమేషన్ ప్రాజెక్ట్. ఒకటి టెంప్లెట్ చూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తం వస్తాయి, లేదు అంటే నార్మల్గా యూనిట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మీకు కావాల్సిన డిపెండెన్సీ యాడ్ చేసుకుంటే సరిపోయింది. ఒకటి. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఈ ప్లే రైట్ అనేది వెబ్ బ్రౌజర్స్ మీద మాత్రమే పనిచేసిద్ది కదా. బ్రౌజర్స్ అంటే ఏంటి? క్రోమ్ బ్రౌజరు, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ కదా. ఈ బ్రౌజర్స్ని డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి. ప్లే రైట్ డ్రైవరు ఇట్లాంటివన్నీ కావాలి. అర్థమైందా? క్రోమ్కి క్రోమ్ డ్రైవరు, ఎడ్జ్కి ఎడ్జ్ డ్రైవరు, ఇట్లాంటివన్నీ కావాలి. అంటే వాటిని కూడా మనము యాడ్ చేయాలి, లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ప్లే రైట్లో ఈ ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది లేకపోతే మీ మీరు రాసిన కోడ్, ఇప్పుడు కోడ్ ఉంది కదా, అది పనిచేయదు. మరి అది ఉండాలంటే ఏం చేయాలి చూడండి చాలా జాగ్రత్తగా. రైట్ క్లిక్ టు ద సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, మీ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ అంటాను, ఓపెన్ ఇన్ టెర్మినల్. ఏమన్నాను? గో టు ప్రాజెక్ట్, రైట్ క్లిక్, ఓపెన్ ఇన్ టెర్మినల్ అన్నాను. ఓకే, ఇక్కడ మనకి ఒక కమాండ్ రన్ చేస్తే మీ ఆ కమాండ్ ద్వారా మీకు అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోదు. ఈ ఇన్స్టాలేషన్ సెక్షన్కి వెళ్ళండి. మనము ఇదంతా చూడాల్సిన అవసరం లే. ఇది ఉందా, ఇది కూడా అవసరం లే. ఇవన్నీ మనం చేసేసాము. ఇది ఒక్కటి ఏనా. ఉమ్. సో ఈ కమాండ్ ఇది ఉందా, ఇది లాస్ట్లో, ఇది గుర్తుపెట్టుకోండి, పిడబ్ల్యూఎస్హెచ్. ఈ కమాండ్ని కాపీ చేసుకోండి, మీ దీనికి వెళ్ళండి. ఇక్కడ టెర్మినల్ ఉందా, ఎట్లా వచ్చాను తెలుసు కదా టెర్మినల్కి. రైట్ క్లిక్, ఇన్స్టాల్. ఇది ఏం చేసిద్ది? అన్నిటినీ ఇన్స్టాల్ చేసిద్ది. ఓకే. ఉమ్.
ఎందుకంటుంది? పొద్దున ఉంది. ఒకసారి ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేసా. ఓపెన్ ఇన్ టెర్మినల్ అన్నా. ఇన్స్టాల్ అనుకో. ఉమ్. ఇక్కడ ఏం చేస్తుందంటే మనకు కావాలి ఫస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఆ తర్వాత ఆ కమాండ్ రన్ చేయాలి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఆ బ్రౌజర్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, క్రోమియం డ్రైవరు, ఫైర్ ఫాక్స్తో అయితే ఈ బ్రౌజర్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, క్రోమ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి ఏదో డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, దానికి రిక్వైర్డ్ ఫైర్ ఫాక్స్ అన్ని బ్రౌజర్స్ డౌన్లోడ్ చేస్తుంది. ఇప్పుడు అప్పుడు మాత్రమే మనం ఆ బ్రౌజర్స్ని డ్రైవ్ చేయగలము. ఇప్పుడు మన ఇంటి ముందు కార్ ఉంది, ఆ కార్కి డ్రైవర్ ఎట్లా అవసరమో ఈ ప్లే రైట్ ఆ బ్రౌజర్ మీద పనిచేయాలంటే మధ్యలో ఒక డ్రైవర్ ఉండిద్ది. సో ఆ డ్రైవర్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఒక కమాండ్తో ప్లే రైట్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసేస్తుంది. ఏంటది? ఇది ఇక్కడ ఎక్కడి నుంచి చేశాను నేనేం చేయలే. ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశా పవర్ షెల్ స్క్రిప్ట్. ఈ పవర్ షెల్ స్క్రిప్ట్ అనేది మీకు రావట్లేదు అనిపించింది అనుకోండి, ఇక్కడ ఇది ఉంది, దాన్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత దీన్ని రన్ చేయండి. ఓకేనా? క్లియరా ఇది? బాబు అట్లా కూర్చోవద్దు మీరు. హలో. ఎస్ సార్, క్లియర్ సార్. ఏం క్లియర్ అయింది? ఏం నేర్చుకున్నారు ఇప్పుడు? చెప్పండి దాక్షాయని. Create project, క్రియేట్ adding packages, adding packages, ప్యాకేజీలు యాడ్ చేసా, తర్వాత ఏం చేసా? build చేయాలి. బిల్డ్ చేసా, తర్వాత ఏం చేసా? బిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అది ఇన్స్టాలేషన్ చేసుకుంటుంది మిగతా అన్ని. ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ జరగదు. అవును. ఇది ఉందా? ఇది మీరు ప్లే రైట్ సైట్లోకి వెళ్ళి, ఇది మీకు ఆ లింక్లో మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ. రైట్, ఈ ప్లే రైట్ సైట్లోకి వెళ్ళి, ఇది సైట్. ఓకే, ఈ సైట్లోకి వెళ్ళి లాస్ట్లో ఒక కమాండ్ పీడబ్ల్యూఎస్హెచ్ కమాండ్ ఉంటుంది, బిల్డ్ అనే స్టెప్ తర్వాత దాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి క్లిక్ చేశా. నేను ఎట్లా చేశాను? రైట్ క్లిక్, నా ప్రాజెక్ట్ రైట్ క్లిక్, మళ్ళా అదే చెప్పను నేను. ఓపెన్ టెర్మినల్. ఓకే, ఇక్కడ బిల్డ్ చేసిన తర్వాత మాత్రమే క్లిక్ చేయాలి, అప్పుడు మాత్రమే పనిచేసింది, లేకపోతే పనిచేయదు. ఓకే, ఇన్స్టాల్ అంటే ఏమైంది? నువ్వు ఏ బ్రౌజర్ అయితే పని చేయాలనుకుంటున్నావో ఆ బ్రౌజర్కి సంబంధించిన డ్రైవర్స్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. చిన్న కమాండ్తో అన్ని బ్రౌజర్స్ని అదే డౌన్లోడ్ చేసుకునిద్ది. మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లే, మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లే, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో అదంతా అదే చూసుకునిద్ది. సింపుల్, ఒక్క కమాండ్తో. అర్థమైందా? ఇది ప్లే రైట్తో ఉన్న ఈజీనెస్. అదే సెలీనియంతో అనుకోండి, మీరు ఎక్కడన్నా డౌన్లోడ్, ఇప్పుడు అది కూడా ఈజీ అయిపోయింది ఈ పార్ట్ వరకు, బట్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. ఓకే, సో ఇప్పుడు నా ప్లే రైట్ రెడీగా ఉంది టు రన్. ఓకే, ఆల్రెడీ నా దగ్గర ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ కూడా వచ్చేసింది కదా.
ఒక టెస్ట్ కేసు, ఇది టెస్ట్. దాని పేజ్ ఇది నేను చేయలే, ఇది ఎవరు చేశారు? ఇది బై డిఫాల్ట్ ఆ టెంప్లెట్ చూజ్ చేసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్తో సహా వాడు ఇచ్చాడు. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఎట్లా చేద్దాం? వర్క్ అవుతుందా లేదా అంటే డీబగ్గర్ పాయింటర్ పెట్టుకుంటారు. సో ఇంకా మనకు తెలియాల్సింది ఏంటి? హౌ టు పెర్ఫార్మ్ ద యాక్షన్స్, అంతే. ఓకే. ఇప్పుడు నేను ఆటోమేషన్లో నేను ఏం చేస్తా? ఫస్ట్ నాకు ఏ అప్లికేషన్ అయితే నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో, అప్లికేషన్ అండర్ టెస్ట్, సో దాన్ని నేను అప్ ఓపెన్ చేయాలి, అవునా? ఇప్పుడు నేను నేను ఈ ప్లే రైట్ డెమో ఉంది చూసారా? ప్లే రైట్, ఈ యూఆర్ఎల్ని నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లే రైట్ డెవ్ అనే యూఆర్ఎల్ని. ఓకే. ఇది ఈ యూఆర్ఎల్ని అంటే ఏదైనా అప్లికేషన్ని మీరు టెస్ట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయాలి కదా. ఎస్ ఆర్ నో? ఎస్, రైట్. ఎస్ సార్. సో చేయాలంటే ఏం చేయాలి? ఒక కమాండ్. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి? పేజ్ అనేది ఒకటి, అంటే ఈ పేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లే రైట్ యొక్క పేజ్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మెయిన్ గేమ్ అంతా ఇక్కడ నుంచి. ఫస్ట్ కమాండ్ ఏంటంటే ఆ వైట్ అనేది ఒక కీవర్డ్. పేజ్, పేజ్ అనేది ఒక ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే. ప్లే రైట్లో పేజ్ క్లాస్ అనే ఒకటి ఉండిద్ది, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అయి ఉండిద్ది. ఈ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చింది. ఓకేనా? లోపల నుంచి వస్తుంది. సో అక్కడ ఆబ్జెక్ట్ పేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ ప్లే అసలు వెబ్ అప్లికేషన్స్తో ఆడుకునే ఫంక్షన్స్ మొత్తము మనకి ఇక్కడ ఉన్నాయి. సో నేను పేజ్ని ఓపెన్ చేయాలి, ఆ అప్లికేషన్ని లాంచ్ చేయాలి. అంటే గో టు, ఏ పేజ్కి వెళ్తున్నావు? నేను ఫర్ ఎగ్జాంపుల్ గో టు అసింక్. ఓకే. ఇట్లా ఏ పేజ్ అయితే కావాలనుకుంటున్నానో ఆ పేజ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ http ఎస్ రెడ్ బస్ ఇన్. ఓకేనా? నేను సపరేట్ ఫంక్షన్ రాస్తానులే, ఎందుకు మీకు గోలా దీనికి డిస్టర్బ్ చేయకుండా వాడు ఇచ్చిన దాన్ని. ఇప్పుడు నేను కొత్త టెస్ట్ కేసు రాస్తున్నా. ఏంటి? పబ్లిక్ అసింక్ టాస్క్. ఒక ఫంక్షన్కి ఈ సి షార్ప్లో ఎట్లా రాస్తున్నాము, ఏంటి ఫంక్షన్ నేమ్స్, దీనికి ఎందుకో తర్వాత చెప్తా దీని థియరీ. మన ఫంక్షన్ నేమ్ ఏంటి? బుక్ టికెట్స్. ఇది ఒక ఫంక్షన్. ఓకే. బుక్ టికెట్స్ అనేది నా ఫంక్షన్. అంటే టాస్క్ ఉందంటే జస్ట్ వాయిడ్ లెక్క అనమాట. ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఓకే. జస్ట్ సింటాక్స్లు మాత్రమే, దీనికి ఏమీ లేదు మీరు చేసేది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు మనకి పేజ్ అనేది, మనకి ప్లే రైట్కి సంబంధించిన ఫంక్షన్స్ మొత్తం ఎక్కడ ఉంటాయి? ఈ పేజ్ క్లాస్లో ఉంటాయి. పేజ్ అనేది ఒక ఫంక్షన్ అనుకుంటే. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్లికేషన్ని లాంచ్ చేయాలి. నేను టెస్ట్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నా ఆ అప్లికేషన్ లాంచ్ చేయాలి. ఫంక్షన్ ఏంటది? ఫంక్షను https redbus.in. ఓకే. ఇది ఏం చేసిద్ది? అప్లికేషన్ని ఓపెన్ చేసిద్ది. నా పని అయిపోయింది. క్లోజ్ అసింక్. ఓకే. సో మీకు నార్మల్గా క్లోజ్ ఫంక్షన్ ఇది, క్లోజ్ అసింక్. ఈ అసింక్ అనేది ఉన్నప్పుడు, ఈ అసింక్ అనే ఫంక్షన్తో మీరు వాడుతూ ఉంటే ఇక్కడ ఏముండాలి? అవాయిడ్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి, అవాయిడ్తో స్టార్ట్ అవ్వాలి. నార్మల్గా మీరు ఇట్లా రాస్తారు, మీరు ఎప్పుడైనా ఇట్లానే రాస్తాడు ఎవడైనా. ఓకే. సో గో టు అనేది ఫంక్షన్ యాక్చువల్గా, రైట్? గో టు అనేది ఫంక్షన్, దాని తోక అసింక్ అనేది ఉంది. ఓకే.
వెన్ యూ హావ్ సీన్ అసింక్ అనే ఫంక్షన్ ఉంటే దానికి ముందు అవైట్ అనే కీవర్డ్ కంపల్సరీ పెట్టాలి. ఓకే, అట్లానే క్లోజ్. క్లోజ్ అనేది ఒక ఫంక్షన్. ఇది ఎందుకు? ఇక్కడ చూడండి, ఈ క్లోజ్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ క్లోజ్ ద బ్రౌజర్. ఆ పేజ్ యొక్క ఇన్స్టెన్స్, ఇప్పుడు మీరు పేజ్ని ఓపెన్ చేశారు కదా, ఆ పేజ్ని క్లోజ్ చేయాలి. రైట్, క్లోజ్ చేయాలంటే సింపుల్గా పేజ్ క్లోజ్ ఫంక్షన్ ఉంది, కానీ నేను క్లోజ్ అసింక్ వాడా. అసింక్ వాడినప్పుడు ఏమనాలి? ఆ వైట్ ఉండాలి దాని ముందు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది నా ఫస్ట్ ఆటోమేషన్. ఏం చేస్తుంది ఇది? రజ్యా ఏం చేస్తుంది చెప్పు కొంచెం. ఈ టెస్ట్ కేసు ఏం చేస్తుంది? అది రెడ్ బస్ అనేది ఓపెన్ అయ్యింది సార్, లింక్ అది సార్, ఓపెన్ అయింది. యూఆర్ఎల్ తర్వాత ఓపెన్ అయ్యి బుక్ టికెట్స్ లోకి వెళ్ళింది సార్. ఎక్కడికి వెళ్ళింది? నేను ఏం రాశాను చెప్పు. అక్కడ రెండు లైన్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళింది బుక్ టికెట్స్? వెళ్ళి ఓపెన్ అయింది. అక్కడ ఏముంటే అది ఓపెన్ అయ్యింది, ఓపెన్ అయింది. తర్వాత ఏం చేశాను? క్లోజ్ చేశారు. అంతే. రైట్. సో ఇది ఎస్. మనం చిన్న ఆపరేషన్. హౌ టు ఓపెన్ ద అప్లికేషన్, హౌ టు క్లోజ్ ద అప్లికేషన్. రైట్. రైట్ క్లిక్ చేయండి, డీబగ్ చేయండి. అసలు ఆటోమేషన్ ఎంత సింపుల్గా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను తర్వాత. ఓపెన్ అవుతుంది చూసారా? ఇది వెబ్సైట్. సో ఇక్కడ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అయిందా? ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ డీబగ్గింగ్. బ్రౌజర్ని కూడా మీరు మీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది చూడండి, ఈ స్టెప్ ఇట్లా వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ ఉందా? మీరు ఆ స్టెప్ కూడా క్లోజ్ చేయాలా? అయిపోయింది. బ్రౌజర్ ఓపెన్ అయింది, క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇది. సో ఇది సింపుల్ ఒక చిన్న స్క్రిప్ట్. ఏం చేసాం? బ్రౌజర్ని ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఏమైనా కష్టం ఉందా? మీరేమైనా చేశారా? ఆడెవడో కష్టపడి ఫంక్షన్స్ రాశారు. మీరేం చేస్తారు? త్రూ ఆబ్జెక్ట్. మన ఆబ్జెక్ట్ ఏంటి? పేజ్ అనేది ఒక పేజ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. రైట్, ఆ పేజ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? సో దాంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ని కాల్ చేయడం తెలుసా లేదా? ఫంక్షన్స్ని కాల్ చేయడం తెలుసా లేదా మీకు? హౌ టు కాల్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ క్లాస్? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? పేజ్ అనేది ఆబ్జెక్ట్. మనం ప్లే రైట్ని కంట్రోల్ చేయాలంటే పేజ్ అనే ఆబ్జెక్ట్కి, పేజ్ అనేది ఆల్రెడీ ఆబ్జెక్ట్, దాంట్లో ఉన్న ఫంక్షన్స్ని కాల్ చేసుకోవాలి. ఓపెన్ చేయడానికి ఫంక్షన్ ఏంటి? అయ్యో, ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేయడానికి ఫంక్షన్ ఏంటి? ఇక్కడే పోతుంది అరగంట. ఎవడు రెస్పాండ్ కాడు ఏంటి? await page dot go to async. అది కాదు, పేజ్ డాట్ గో టు. ఓకే, అనేది ఫంక్షన్. గో టు అసింక్ అనేది ఫంక్షన్. క్లోజ్ చేయడానికి ఫంక్షన్ ఏంటి? పేజ్ Page డాట్ క్లోజ్ close సార్. session. ఆ? పేజ్ డాట్ క్లోజ్. ఎవరికి అర్థం కావట్లేదా? నేను రాకెట్ సైన్సా లేకపోతే అరవంలో చెప్తున్నానా? ఈ రెండు ఫంక్షన్స్ చెప్పి అవి కూడా తెలియకపోతే ఎట్లా? సో అసింక్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏ స్టేట్మెంట్తో స్టార్ట్ అవ్వాలి? అవైట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ మీరు కోడింగ్ స్టైల్ ఎట్లా రాస్తారు? ఫస్ట్ నార్మల్గా పేజ్, దాని క్లాస్కి ఆబ్జెక్ట్ డాట్ గో టు అసింక్ అన్నారు అనుకోండి. నాకు కావాల్సిన అప్లికేషను, ఏ అప్లికేషన్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం? రెడ్ బస్. దానికి యూఆర్ఎల్ ఇస్తా. .in. ఇక్కడ ఇక్కడ మీకు ఇండికేషన్ క్లియర్గా చెప్తుంది, బాబు అసింక్ వాడావు, నువ్వు అసింక్ వాడినప్పుడు ఏదో మిస్ అవుతున్నావు. ఏం మిస్ అయ్యాము? ఆ వైట్. అర్థమైందా? ఇంతే, ఇదొక చిన్న మార్పు మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అది. సో ఒక ఆటోమేషన్ చేయాలి అంటే ఇప్పుడు
మీరు ఒక ఆటోమేషన్ మీరు చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ redbus.in, రైట్? సో ఏంటంటే దిస్ ఈజ్ ఏ వెబ్ అప్లికేషన్, రైట్? దిస్ ఈజ్ ఏ వెబ్ అప్లికేషన్. ఈచ్ వెబ్ అప్లికేషన్ విల్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, వాటినే వెబ్ ఎలిమెంట్స్ అంటారు. అర్థమైందా? ఏంటివి? దిస్ ఈజ్ వన్ వెబ్ ఎలిమెంట్, దిస్ ఈజ్ వన్ వెబ్ ఎలిమెంట్, దిస్ ఈజ్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెబ్ ఎలిమెంట్. A collection of web elements is nothing but a web page. ఓకే. సో దీన్ని ఏం చేస్తారు? చాలా సింపుల్గా రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ అనండి. ఏం చేస్తారు? మీరు ఇక్కడ చూసారా HTML పేజ్ ఇది. ఈ పేజ్ని బేస్ చేసుకొని మనకి కంటెంట్ ఇక్కడ రెండర్ అవుతుంది కదా. సో వాట్ ఈస్ HTML పేజ్? ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ HTML ట్యాగ్స్. ఒక్కొక్క ట్యాగ్లో ఏముండిద్ది? యాట్రిబ్యూట్స్ అండ్ ఇట్స్ వాల్యూస్ ఉంటాయి. అంతేనా? ఇది HTML ట్యాగ్. HTML మీకు అంతగా గుర్తుండాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. నాకు HTML రాదు, నేను దీనికి సంబంధం లేదు నాకు అంటే నో ప్రాబ్లం, నో వర్రీస్ ఎట్ ఆల్. ఓకే. నేను చెప్పే కొన్ని బేసిక్స్ మీద ఉంటే మీకు అర్థమైపోయింది. ఓకే. సో ఈ డామ్ అనేది, దీన్ని డామ్ అంటారు ఈ HTML పేజ్ని. ఈ డామ్ని బేస్ చేసుకొని ఈ పేజ్ ఇట్లా జనరేట్ అవుతుంది. ఓకే. ఈ పేజ్ డైరెక్ట్గా మాయలు మంత్రాలు ఏముండవు. ఎవడో కోడింగ్ రాశాడు, ఆ కోడింగ్ గురించి మనకు అవసరం లే. ఓకే. సో ఇది ప్రతి ఒక్కటి కూడా ఒక HTML ట్యాగ్ ఉండిద్ది. ఇక్కడ ఇది ఇది బటన్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక HTML ట్యాగ్ ఉంది, ఇది డేట్ ఉంది, అది ఒక ఇదంతా వచ్చింది, ఇదంతా HTML ట్యాగ్సే. ఇది ఉంది, ఇది కూడా ఒక వెబ్ ఎలిమెంట్ అంటారు. ఈ సెర్చ్ బస్సెస్ అని ఉంది, ఇది కూడా ఒక HTML ట్యాగ్. సో నాకు ఇది కావాలనుకోండి. సో ఆటోమేషన్ అంటే ఏంటంటే నువ్వు నువ్వు ఏ ఎలిమెంట్ మీద పని చేద్దాం అనుకుంటున్నావో ఆ ఎలిమెంట్ని ముందు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ బస్సెస్, దీన్ని నేను క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. క్లిక్ చేయాలంటే ఆ ఎలిమెంట్, హౌ ఐ కెన్ గెట్ దట్ ఎలిమెంట్ అనేది నేను ఫైండ్ చేయాలి. ఓకే. ఆ తరువాత ఐ కెన్ ఈజీలీ పెర్ఫార్మ్ ద యాక్షన్. ఇది ఆటోమేషన్ అంటే. ఏంటి ఆటోమేషను? మీరు ఏ ఎలిమెంట్ అయితే మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే, ఏ ఎలిమెంట్ మీద అయితే యాక్షన్ మీరు పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారో, రెండే రెండు థింగ్స్ అబ్బా. ఏంటది? ఫైండింగ్ ద ఎలిమెంట్. ఇప్పుడు నేను ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి, దీన్ని నేను ఫైండ్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? పెర్ఫార్మింగ్ ద యాక్షన్. అంతే ఆటోమేషన్ అంటే. నేను ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా ఒక స్క్రిప్ట్ జనరేట్ చేస్తానో చూడండి. ఓకే. అసలు ఇప్పుడు చాలా ఈజీ. సో ఏంటి ఆటోమేషన్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద ఆటోమేషన్? ఆటోమేట్ చేయాలంటే రెండు థింగ్స్ కావాలని చెప్పా. ఏం చేయాలి? ఏం కావాలి? Finding the element, Finding the element and search. performing. దాక్షాయని వినట్లా. ఫైండింగ్ ద ఎలిమెంట్ అండ్ పర్ఫార్మింగ్ ద యాక్షన్. ఆ, ఆ రెండు ఎవరు మరి ఎలిమెంట్స్ ఫెచ్ అంది ఎవరు? Finding the element. ఈ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి, రెండు ఆ ఎలిమెంట్ మీద పర్ఫార్మ్. యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. ఓకేనా? ఇవాళ టైం తక్కువ ఉంది కాబట్టి నేను చాలా సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను, చూడండి. ఆ ట్రిక్తో మీరు ఇవాళ స్క్రిప్ట్ రాసేయండి, ఎగ్జిక్యూట్ చేసేసుకోండి, పండగ చేసుకోండి. రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. ఆ ఎలిమెంట్ ఫైండ్ ఎట్లా చేయాలి ఇది అనేది. ఓకే. ఇంకొక నిమిషం ఉంది, ఏ సెకండ్లో అయినా పోయింది. అయితే మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత రీజాయిన్ అవ్వండి. 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఐ థింక్ సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్. సో ఐఎమ్ గోయింగ్ టు షో వన్ ట్రిక్ హౌ టు జనరేట్ ద కోడ్ ఆటోమేటికల్లీ. సో మీ కష్టం లేకుండా. ఎట్లా అంటే గో టు హియర్, జనరేట్ టెస్ట్. ఇక్కడ ఒక కమాండ్ ఉంది, ఏదో అది. ఈ కమాండ్ ఉందా? కాపీ చేసుకోండి. ఏది? రన్నింగ్ కోడ్ జన్ అనే కమాండ్ని కాపీ చేసుకోండి.